నమస్తే, నేను మధు. రాజధానిపై జగన్ కుట్రలు పన్నుతున్నారా? దానికోసమే అంబటి రాంబాబు, జోగి రమేష్ తో లోకేష్ ని, బాబు గారిని అనరాని మాటలన్నీ అననిస్తున్నారా? అయితే మరి ఏపీ సర్వే టీం, అదే నిఘా టీం ఇప్పుడైతే రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. అసలు ఏం జరుగుతుందో ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్ లో రాజధానిపై మళ్ళీ జగన్ కుట్ర పండుతున్నారా? మరి దానికోసమే అంబటి రాంబాబుని, జోగి రమేష్ ని ఇలా అనరాని మాటలన్నీ అనండి అని చెప్పి వాళ్ళని ఎగదొస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది సార్ ఆంధ్రప్రదేశ్ లో? అంటే గత వారం రోజులుగా పరిణామాలు చూస్తుంటే ఇది ఊహించని అంశం. ఏది అటు అంబటి రాంబాబు ఆ విధంగా బూతులు తిట్టడం, నెక్స్ట్ ఈ జోగి రమేష్ ఈ విధంగా రెచ్చిపోయి మాట్లాడటం, ఇదంతా కూడా ఒక పథకం ప్రకారమే మరి జరుగుతున్నట్టుగా కనపడుతోంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆ బూతులతో రెచ్చగొట్టడం, వాళ్ళు కూడా మరి ఏంటి అగ్రెసివ్గా వెళ్ళిపోవడం, వేల మంది. అంటే ఒకటి ఏది గతంలో వాళ్ళు బాధలు పడ్డారు, ఆ బాధల్లో వచ్చినటువంటి ఆగ్రహం ఈ విధంగా ఈ వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం అయ్యాయా? ఇప్పుడు జోగి రమేష్ మాట్లాడినా లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా ఏమంటున్నారు? మీరు విత్తిన విత్తనాలే చెట్లు అవుతాయంటారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి విత్తిన విత్తనాలు అనేది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఇప్పుడు వాళ్ళకి చెట్లుగా ఎందుకు మారాయి? అంటే నువ్వు కాలబెడుతున్న చేతితోనే మరి నీ చెయ్యే కాలుద్ది అంటున్నాడు. మీరు కాలబెట్టింది ఎందుకని తెలుసుకోలేకపోతున్నారు? ఆ రోజు మీరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగిన విధ్వంసం, పట్టాభి ఏదో మాట్లాడాడని చెప్పి ఆ రోజు ఏం చేశారు? మొత్తం కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అసలు వందల మంది ఏ విధంగా ముట్టడిచ్చారు. ఇప్పుడు మీకు నొప్పి తెలుస్తోందా? అంటే అప్పుడు వాళ్ళ నొప్పి మీకు తెలియలేదా? గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టారు, తెలుగుదేశం పార్టీ మనం చూసాం మాచర్ల కార్యాలయం తగలబెట్టారు, ఏ విధంగా అక్కడ పట్టాభి ఇల్లు ధ్వంసం చేశారు, ఎన్ని మాటు పట్టాభిపై దాడులు జరిగాయి. ఇప్పుడు కొత్తగా ప్రజాస్వామ్యం గురించి, విలువల గురించి, రాజ్యాంగం గురించి మాట్లాడుతుంటే జనం విస్తుపోతున్నారు. అంటే ఇప్పటికైనా ఇప్పుడు వీళ్ళకి సానుభూతికి అర్హులేనా? ప్రజల్లో చర్చ. ఇప్పుడు అంబటి రాంబాబు ఏలా మరి అసలు సందర్భం ఉందా? నువ్వు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజలకు వెళ్ళడం ఏంటి? గుళ్ళో పూజలు చేసేవాడు బయటకు వచ్చి బూతులు తిడతాడా? అంటే వీళ్ళకి అసలు గుళ్ళో పూజలు చేసే నైతికత ఉందా? నెయ్యి కల్తీ అని చెప్పేమో ఒక పక్క సిబిఐ వేసిన సిట్ చెబితే కల్తీ లేదంటారు. జంతువుల కొవ్వు అనేది సాకుగా తీసుకుని ఇప్పుడు ఇందులో జంతువుల కొవ్వు లేదన్నట్టుగా పుట్టిస్తారు. ఎన్డీడీబీ రిపోర్ట్ స్పష్టంగా అందులో యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి ఇచ్చింది. 10% బిలో ఉంటే అది గుర్తించలేమన్నారు. ఇక్కడ ఒకటి ఏది అసలు నెయ్యి అంశం మీరు దోషిగా తేలితే కింద పడ్డా మాదే పైచే అన్నట్టుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గుళ్ళల్లో పూజలకి పిలిపివ్వడం ఏంటి? ఫ్లెక్సీలు పెట్టడం ఏంటి? భూమన కరుణాకర్ రెడ్డి పెట్టిన ఫ్లెక్సీ కదా ఈ వివాదానికి మొత్తానికి కారణం. వాళ్ళిద్దరిని ఏదో మరి రాక్షసులుగా చూపించి చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీ ఎందుకు పెట్టించారు? ఈయనేదో యజ్ఞం చేస్తున్నట్టు. అంటే ఇప్పుడు వీళ్ళు మొత్తం మళ్ళీ ఫ్లెక్సీలు పెట్టించటం. అంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో తెలుగుదేశం పార్టీ పడిందా? లేదు తెలుగుదేశం పార్టీ తడాకా ఏంటో ఇవాళ వైసీపీకి అర్థమైందా? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు అని చూపించడం జగన్ యొక్క లక్ష్యం. శాంతి భద్రతలు లేవు కాబట్టి పెట్టుబడులు పెట్టద్దు, పారిశ్రామికవేత్తలు రావద్దు, ఎమర్జెన్సీ పెట్టండి, రాష్ట్రపతి పాలన పెట్టండి, వాటికి ఊతం ఇచ్చేటట్టుగా మరి ఇవాళ ఆ రెండు ఇన్సిడెంట్లని చూపిస్తూ యాగీ చేస్తున్నారు. అంటే జగన్ కోరిందే ఇవాళ జరుగుతోందా? జగన్మోహన్ రెడ్డి ఇదే కోరుకున్నాడా? తెలుగుదేశం పార్టీ ఇంతగా రెబల్ అయ్యిందంటే కారణం ఏంటి? దాని వెనక ఇప్పుడు ఎంత బాధలు వాళ్ళు అనుభవించారు. ఇప్పుడు ఈ రూపకంగా ఒక్కసారిగా మరి అగ్నిపర్వతం బద్దలైనట్టుగా మనం చూసాం. ఇంతకు ముందు కూడా నిండు సభలో
బాబు గారి భార్యని అదే లోకేష్ గారి తల్లి గారిని కూడా అనరాని మాటలు అనడం జరిగింది. సో దాని ఎఫెక్టే ఇప్పుడు వాళ్ళు పదవులు కోల్పోవడం జరిగింది. 11కే పరిమితమైంది. మళ్ళీ ఇప్పుడు అదే స్ట్రాటజీని ఫాలో అవుతూ మళ్ళీ అదే పనిగా రెచ్చగొడుతున్నారు. రెచ్చగొట్టి దాడి చేస్తుంటే టీడీపీ గూండాలు వచ్చి అంబటి రాంబాబుని కొడుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడేమో జోగి వాళ్ళ ఇంటికి నిప్పు అంటిస్తున్నారు అని ఓ సానుభూతి క్రియేట్ చేస్తున్నారు కదా సార్. మరి ఎందుకు ఇంతగా రెచ్చగొడుతున్నారు ఇప్పుడు ఉన్నట్టుండి? వాళ్ళు క్రియేట్ చేసిన జనంలో సానుభూతి ఎందుకు రావడం లేదు అంటే వీళ్ళు అసలు సానుభూతికే అనర్హులుగా 5 ఏళ్ల వీళ్ళ పరిపాలన, వీళ్ళ యొక్క బూతులు, ఆ పదజాలాలు. చంద్రబాబు ఇంటి మీదకి నువ్వు దాడి కిందకి వెళ్ళావు. ఇప్పుడు లోకేష్ ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు, జోగి రమేష్. అసలు ఏం మాటలు అవి? రెచ్చగొడుతున్నారు కావాలని. అంటే రెచ్చగొట్టి తగలబెట్టించుకుంటున్నారా, రెచ్చగొట్టి కొట్టించుకుంటున్నారా? లేపి దండించుకోవటం అంటే ఇదే. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీకు చేతులారా చేసుకున్నదే కదా కర్మ ఫలితం అంటాం మనం. అంబటి రాంబాబు అయినా, జోగి రమేష్ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవం. ఇప్పుడు మనం ఒకటి ఇక్కడ తీసుకోవాల్సింది, పోలీస్ ఏ విధంగా యాక్ట్ చేసింది, అప్పుడు ఎలా మీరు యాక్ట్ చేశారు, ఇప్పుడు ఎలా యాక్ట్ చేశారు. ఇప్పుడు ఇవేం వదలరు. ఇప్పుడు వీళ్ళందరూ స్క్రీన్ అయ్యారు, వీళ్ళపైన కూడా రేపు పొద్దున కేసులు ఉంటాయి. తెలుగుదేశం అని చెప్పి కేసులు ఏమి వదిలేయరు. భారతీ మేడంని అతను ఎవరో ఒక సోషల్ మీడియా కార్యకర్త ఐటీడీపీ కిరణ్ ఒక మాట అన్నాడని కిరణ్ వెంటనే అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. కిరణ్కి ఒక న్యాయం, అంబటి రాంబాబుకి ఒక న్యాయమా? అవును కదా సార్. ఇప్పుడు సేమ్ అదే న్యాయం జరిగింది. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి ఏమన్నారు, ఇవాళ రూల్ ఆఫ్ లా దాన్ని ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించడమే. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళైనా ఇటు వైసీపీ వాళ్ళైనా మొత్తంగా చెప్తున్న దీంట్లో అసలు ఏదో రకంగా ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు అడ్డుకునే కుట్ర. దీని వెనక దాగి ఉన్నటువంటి అసలైన అంశం జగన్మోహన్ రెడ్డి వేసిన స్కెచ్ ఏంటంటే అమరావతికి చట్టబద్ధత రాకుండా చేసే కుట్ర. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత బిల్లు పెట్టాలని ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఇక అది రాజధానిగా ఇక భవిష్యత్తులో ఎవరు మార్చడానికి వీలు లేనట్టుగా టైట్ చేస్తున్న నేపథ్యంలో రగిలిపోతున్నారు. ఏం చేయలేక ఇలా చేస్తున్నారేమో. ఇప్పుడు 14-15 తారీఖుల్లో బిల్ గేట్స్ వస్తున్నాడు. అవును, గూగుల్ డేటా సెంటర్ మనం చూసాం, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ పెడతారు. ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో ఇతనేంటి, తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం ఇంత నిధులు ఇవ్వలేదు, ఇప్పుడు ఇన్ని నిధులు ఎందుకు ఇస్తోంది? 18 నెలల్లోనే దగ్గర మరి 3 లక్షల కోట్లు అటు కేంద్రం ఇవ్వడం, వరల్డ్ బ్యాంక్ ద్వారా, ఏడీబీ ద్వారా ఇప్పించటం, కేంద్రమే గ్యారంటీ ఉండి ఇక్కడ పనులు చేయించటం, ఇదంతా తట్టుకోలేక ఈ విధమైనటువంటి స్కెచ్. ఒకటి, ఈ శాంతి భద్రతల్ని సమస్యగా సృష్టించడం ద్వారా, చూపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఏం కోరుకుంటున్నాడు? ఒకవైపు ఏమో తెలుగుదేశం అగ్రెసివ్గా మారింది, దానివల్ల హీరో వర్షిప్ వాళ్ళకి వస్తుంది, నీకెక్కడ వస్తుంది? ఇప్పుడు భయపడుతున్నారు, ధైర్యంగా ఉండండి అని చెప్పి జోగి రమేష్కి నేను ఫోన్ చేసి చెప్పాను. నువ్వు భయపడుతున్నావు ముందు, వాళ్ళు కాదు. ఏది, నువ్వు భయం లేకపోతే నువ్వు ఎక్కడ ఉండాలా? తాడేపల్లి ప్యాలెస్లో ఉండాలి. యలహంకలో ఉండటం ఏంటి? ఇది జరిగింది. ఇప్పుడు జరిగిన వెంటనే యలహంక నుంచి ఎందుకని హుటాహుటిని రాలేదు? ఎప్పుడైతే అంబటి రాంబాబు ఇష్యూ జరిగిందో వెంటనే వెళ్ళిపోవాలి కదా జగన్మోహన్ రెడ్డి. రేపు వస్తావా, ఎల్లుండి ప్రెస్ మీట్ పెడతావా అంటే ప్రెస్ మీట్ పెట్టేసేస్తే నీ పని అయిపోయినట్ట, లేకపోతే ఢిల్లీ వెళ్ళి మళ్ళీ ధర్నాకి పిలిపిస్తావా? ఇది షో కాదు, ఇదేంటి, ఇది రాజకీయం. ఇక్కడ నువ్వేదో షో మాస్టర్గా చేస్తానంటే ఇక్కడ నడవదు. ప్రజలన్నీ వాళ్ళ అర్థం చేసుకుంటున్నారు. చైతన్యవంతులైనటువంటి ప్రజలు ఇవాళ ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఒక పక్కేమో అభివృద్ధి ప్రదేశ్గా మారుతుంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని అరాచక ప్రదేశ్గా చేయాలని చూస్తూ, అరే బ్లేడ్ బ్యాచ్ అంట, లేకపోతే గంజాయి బ్యాచ్ అంట, అసలు వాళ్ళు వచ్చి జోగి రమేష్ ఇల్లు తగలబెట్టారంట. నువ్వు అదే జోగి రమేష్ మరి ఎందుకు గతంలో చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్ళాడు? మరి టిట్ ఫర్ టాట్. ఎవరైనా జనరల్గా అనే మాట ఏంటి, కుక్క కాటుకి చెప్పు దెబ్బ. ఇప్పుడు ఇవాళ మరి మీరు వీటిని ఏ కాట్లు అనాలి? ఈ బూతుల్ని ఈ కుక్క కాట్లనే అంటారు. వీటికి చెప్పు దెబ్బలే మీరు తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా అతను నిజమైన రాజకీయం చేయాలి.
ఇట్లాంటి దొంగ రాజకీయాలు మానుకోవాలి. ఏది ఆయన ఏంటంటే శాసనసభకి వెళ్ళాలి. రేపు పొద్దున అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, 14వ తారీఖు బడ్జెట్ పెడుతున్నారు, ధైర్యంగా సభకి వెళ్ళండి. ఇప్పుడు ఇదే అక్కడ నిలదీయండి. రాంబాబు ఇంటిపై ఎందుకు ఇట్లా చేశారు, లేకపోతే జోగి రమేష్ ఇంటిపై ఇట్లా ఏం చేశారు అని చెప్పి ఆయన ఒక పెద్ద ప్రొఫెషన్ తీసుకుని బ్రహ్మాండంగా అసెంబ్లీ ముట్టడికి పిలిపించి అతను చేసుకోవాల్సింది చెయ్యాలి. కానీ కల్తీ నెయ్యి గురించి కూడా మాట్లాడొచ్చు సార్, ఎందుకంటే కల్తీ జరగలేదని వీళ్ళు అంటున్నారు కదా, మరి జరగలేదని వీళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నప్పుడు సభకి వెళ్ళి మాట్లాడాలి కదా. అది తప్పించుకోవడానికే ఈ రాంబాబు ఎపిసోడు, జోగి రమేష్ ఎపిసోడ్. ఇప్పుడు ఇవాళ సిట్ ఇచ్చినటువంటి ఆ రిపోర్టు 250 పేజీల రిపోర్ట్లో స్పష్టంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నాడు. భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి మరి 65 లక్షల కిలోల నెయ్యి కాదు, అది కెమికల్ కాక్టైల్ అంటున్నారు. దానికి వీళ్ళు నెయ్యి అనేటటువంటి పేరు తగిలిచ్చి ఒక ఫేక్ నెయ్యి తయారు చేసి వాళ్ళు భక్తులతో తినిపిస్తే, నకిలీ మద్యం తయారు చేయించేమో వేల మంది ప్రాణాలు తీశారు, లక్షల మంది కిడ్నీస్ లివరు దెబ్బతీశారు. చివరికి లడ్డూని కల్తీ చేసి నెయ్యితో ఏంటి ఈ విధంగా కోట్లాది భక్తులతో తినిపించారు. మళ్ళా ఇట్లాంటి పాలన జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా కోరుకుంటారా? అంటే తనెటు ఇక మళ్ళీ భవిష్యత్తులో అధికారంలోకి రాడు అనే ఉద్దేశంతో ఇలా అగ్నిగుండమా, ఆంధ్రప్రదేశ్ను తగలబెట్టడమే అతని లక్ష్యమా? అందుకే ఈ రెచ్చగొట్టే మాటల. తగలబడేది రాష్ట్రం కాదు, మీ పార్టీ తగలబడిపోదు. ఏది ఇవాళ తగలబడుతోంది. ఈ మంటలు ఇవాళ అంబటి రాంబాబు ఇల్లు కానీ లేకపోతే జోగి రమేష్ ఇల్లు కానీ, అది ఆ 2 ఇళ్ళు కాదు, వైసీపీ తగలబెడుతోంది జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం కాదు, జగన్మోహన్ రెడ్డే తన కొంపతను తగలబెట్టించుకుంటున్నాడు. సో ఏదేమైనా సరే ఇప్పుడు చూస్తే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ప్రకారమే అంబటి రాంబాబుని, జోగి రమేష్ ని ఇలా రియాక్ట్ అయ్యేలా చేస్తున్నట్లు ఒకవైపు రాజధానికి చెక్ పెట్టడానికి, మరోవైపు కల్తీ వ్యవహారాన్ని మళ్లించడానికి ఇటువంటి ప్లాన్ చేస్తున్నారని నిజంగానే చూస్తున్న పరిణామాలు చూస్తుంటే ఇప్పుడే ఇలాగా అనిపిస్తుంది. మరి వెయిట్ చేసి చూద్దాం రానున్న రోజుల్లో మరిన్ని వ్యవహారాలు తెర మీదకి వస్తాయో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.